నడపే దోమలు మాకు దారి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలన్న. ఎందుకంటే మేము రిటైర్ అయినటువంటి వాళ్ళు అటు వెళ్తూ ఉండగా కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటామన్నా. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. మీరు ఇది ఇచ్చినటువంటిది చిరస్థాయిగా మన హృదయాలు ఉంటారు. ఇది ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఎవరు ఇచ్చారో ఏంటిది అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. దీనిపైన ఇంకేదన్నా ఉంటే దృష్టి పెట్టి దీనిపైన ఒక అభివృద్ధి పథం నడిపించే ఇక్కడ కొంచెం మా కాలనీలో కమిటీ హాల్ చిన్నగా అయిపోయింది. కొంచెం పెద్దగా ఉండి కొంచెం మాకు కూడా ఫెసిలిటీస్ ఉంటే బాగుంటాయని. ముఖ్యంగా అయితే మాకు రోడ్ల మీద ఇబ్బంది ఉంది. ఇక్కడ రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. అట్లా మాకు ఇంకా కొన్ని మిషన్స్ కూడా అవైలబుల్ ఉంటే బాగుండాలి. ఇంకా చాలా మంది నేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇంకా కొన్ని ఎక్కువ అయితే బాగుంటాయని మా ఆలోచన సార్. శుభదినం. అందరూ న్యూ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులైన రమేష్ గారు మరియు సెక్రటరీ గారు, క్యాషియర్ గారు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెన్న మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ సోదరులకు అదేవిధంగా ఇక్కడ చాలా రోజుల కింద రమేష్ అన్న కానీ తారకం అంటే మా దగ్గర పనిచేస్తారు. కానీ రమేష్ అన్న ఇక్కడ చాలామంది నా మిత్రులు ఉన్నారు. ఇక్కడ ఒక రీడింగ్ రూమ్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. దానికి లాస్ట్ టైం ఒక 2-3 months బ్యాక్ అనుకుంటాను, 2-3 నెలల కింద కూడా రావడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర ఫండ్స్ ఉన్నా మేము ఇచ్చే పరిస్థితులు లేము. కాబట్టి ఏదైనా రూమ్ ఉంటే పేపర్స్ కానీ ఇంకేమైనా కానీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు కావాల్సిన పేపర్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఇక్కడ చదవాలనుకున్న వాళ్ళు వాళ్ళకి ఆలోచన ప్రకారం ఏదైనా బుక్స్ కానీ ఇవ్వడానికి మీరు ఏదన్నా రమేష్ అన్న కానీ తారకం గారికి చెప్పండి. అవి ఇమ్మీడియట్లీ నేను ప్రొవైడ్ చేస్తాను. అది అదేవిధంగా రోడ్స్ అంటే నా చేతిలో పని కాదు, ఎవరన్నా అడగాలి, మీ ఎమ్మెల్యే గారిని అడగాలి. మిషన్స్ అంటే కూడా ఆల్రెడీ మొన్న మేము బోధనలో ఇచ్చినాం. నాకు ఐడియా లేదు కానీ ఎట్లా ఇచ్చినామన్నది కూడా మీరు చెప్తారు. అది కూడా నేను తెలుసుకుంటా. దాని ఐడియా లేదు. త్రూ గవర్నమెంటే ఇచ్చినాం కానీ ఏ పద్ధతికి ఇచ్చినాం అనేది కూడా నాకు తెలియదు. అది తెలుసుకున్న తర్వాత దాన్ని కూడా మీకు ఏ విధంగా అయితే ఇవ్వగలుగుతామో తెలుసుకొని దాన్ని ఆఫీసర్తో మాట్లాడి మీకు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇక్కడనే బోరియంలో ఉంది, బోరియంలో ఒకరు ఇద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు. దాన్ని నేను ముందుకు వచ్చి ఊరిపోయే బిల్డింగ్ను కూడా కొత్త బిల్డింగ్లకు చేంజ్ చేసినాము. దయచేసి మీరు ఏమనుకోకుండా, అంతా సీనియర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కాబట్టి మన పిల్లలను కూడా అక్కడ పంపించి చదువుకునే వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ బాత్రూమ్స్ లేవంటే కూడా 8 లక్షల రూపాయలు నూడా నుంచి శాంక్షన్ తీసుకున్నా. కనీసం 6 నెలలైంది శాంక్షన్ తీసుకొని. ఇప్పటి వరకు అక్కడ ఊరి సహకారమే లేదు. నాకు వాస్తవాన్ని చెప్పాలంటే ఊరోళ్ళు ఈరోజు ఇక్కడ మీరు ఒక 50 మంది ఉన్నారు కానీ అక్కడ 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా నేను సిద్ధంగా ఉన్నా. 6 నెలల కింద 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన. అక్కడ వేరే వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. మా సొంత జాగా అనే ఫీలింగ్లో ఉన్నారు. అది విలేజ్ కమిటీ జాగా అని నాకు తెలుసు. కానీ దానికి కూడా విలేజెస్ అందరూ కూడా సహకరించి చేసుకుంటే ఆడపిల్లలు వస్తున్నారు. నేను పోయినా ఇంతకుముందు 2-3 వస్తారు, ఇప్పుడు కనీసం 10 మంది విద్యార్థులు వస్తారు. దాన్ని డెవలప్ చేసినట్టయితే ఇది ఎట్లయితే అనుకుంటున్నామో ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అనుకుంటున్నాము, అక్కడ స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి కావడానికి వాళ్ళకి అవసరం ఉన్న ప్రతి పుస్తకం కూడా ఇవాళ కాంపిటీషన్ చాలా ఉంది. అగ్రికల్చర్ మీద బతికేట వాళ్ళు ఎవ్వరు లేరు. నాకు తెలిసైతే ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ పిల్లలు కూడా ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ కావాలనే ఆలోచన ఉంటారు. ప్రతి స్టూడెంట్ కూడా చదువుకొని ఉద్యోగం సంపాదించాలనే ఆలోచన ఉంటారు. కాబట్టి మన పిల్లల్ని కాకుండా ఇంకా ఈ మండలంలో నాకు తెలిసి అది ఒకటే ఉంది. అసలు ఈడ కూడా వెల్ఫేర్ సొసైటీలో కూడా ఇవ్వడానికి నాకు పర్మిషన్ లేకుండా నేను రిస్క్తోనే ఇచ్చినాను. నిజామాబాద్ టౌన్లో ఇవ్వడానికి వీల్లేదు. అయినా ఖచ్చితంగా ఇవ్వాలా. మైనార్టీ సెక్షన్లో 2 ఉన్నాయి. ఇది కూడా మన హిందువులలో ఒకటి ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంటిన్యూ చేస్తా. మీకు వాష్రూమ్ ప్రాబ్లం అన్నారు. పర్సనల్గా నా అంతకు ఒక 5,000 రూపాయలు ఉంటే ఇక్కడ రమేష్ అన్న చెప్పండి. నాతో అయినంత మటుకు నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ ఇంత మంచిగా మనకి ఈ వెల్ఫేర్ మేజర్ ఆలోచించి ఇటువంటి లైబ్రరీని ప్రారంభించి చేసే చైర్మన్ గారు దొరకడం మన అదృష్టం. అప్పుడే ఇంతకుముందే అని చెప్పేసి అక్కడ సుమారు 150 మంది అక్కడ 6 సంవత్సరాల క్రితం ఏదో రీడింగ్ రూమ్ అంటే ఓన్ రామచంద్రని ఆయన బిల్డింగ్ ఇస్తే అలాగే చాలామంది ఎంప్లాయీస్ 30 మంది పాస్ అయ్యి ఉద్యోగం మేము కూడా ఇనాగ్రేషన్ చేసి ఒక బిల్డింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన బుక్స్ 30 కుర్చీలు టేబుల్స్ అవన్నీ ఇవ్వడం. ఇంతకుముందు 8 గంటలకు పోయినా ఇప్పటిదాకా అక్కడనే ఉంది. వాళ్ళకి కావాల్సిన అన్ని సర్పంచ్ పక్క ఊరు సర్పంచ్ 3 సర్పంచ్లు వచ్చారు. వాళ్ళందరూ చాలా 100 గోపాల్ ఎందుకు ఈయనే పెడదామని ఆలోచించారు. ఈరోజు కూడా గోపాల షిఫ్ట్ చేయడానికి రెడీ ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే ఇది సెంటర్ అందరు వస్తున్నారు కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా దాని గురించి 3 నుంచి అడిగి నేను ఫండ్స్ పెట్టిస్తాను. ఆల్రెడీ వర్క్స్ తీస్తున్నారు కాబట్టి టైలర్స్ అయిపోతుంది. నిజంగా మాకు అండగా ఉన్నటువంటి అన్న మరి ఈ సముదాయంతో మనకు మరి ఒక అవసరాల కోసం 5,000 బహుకరించడం చాలా సంతోషం. వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని సదా కోరుకుంటున్నాం. అంతే కదా.